విశ్వబ్రాహ్మణ మనోమయ ట్రస్ట్ శిల్పి ఈ 5 సంఘాలు కూడా కలిసి దాదాపు 200 కుటుంబాలు ఉంటాయి భీమ్గర్లో. బ్రహ్మంగారి గుట్టకు కూడా ఒక 200 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. దాన్ని ఇప్పుడు మాలగుట్ట అని బస్ డిపో వెనకాల అని అంటున్నారు. అది నక్కలగుట్ట వాస్తవంగా. అది ఎప్పటి నుంచో మా పూర్వీకులు 3వ తరం నుంచి కూడా నేను చూస్తున్నా. అది ఇప్పటికి అభివృద్ధి నోచుకోలేదు. దాదాపు 6 ఎకరాల 8 గుంటల స్థలం అది కబ్జాకు గురైంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యమైతే లేదు. దాని కొరకే మేము ఐక్యంగా వచ్చి ఈరోజు జరిగే ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తు చేయడం జరిగింది. ఆరు పట్టా పాస్బుక్లో 6 ఎకరాల 8 గుంటల భూమి ఆ పట్టా సర్వే నంబరే మాయం చేసిండ్రు. సర్వే నంబర్ కూడా బ్లాక్ అయిపోయింది వెతికితే. ఇప్పుడు చివరికి మాకు మిగిలింది ఎకరం భూమి కూడా లేదు. అది దయచేసి అధికారులు చర్య తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం మనోమయ ట్రస్ట్ విశ్వజ్ఞ శిల్పి విశ్వజ్ఞ 5 సంఘాలు దాయాదులు కలిసి ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏదైతే బ్రహ్మంగారి గుడి బస్ డిపో వెనకాల ఉన్న గుడి అంటారు ఈ రోజులలో, కానీ బ్రహ్మంగారి గుడి చరిత్ర ఈశ్వరయ్య గారు చెప్పినట్టుగా 200 సంవత్సరాల పూర్వ చరిత్ర ఉంది. దానికి అనుగుణంగా ఇప్పటికి కూడా ధూపదీప నైవేద్యాలు నడుస్తూనే ఉన్నాయి బ్రహ్మంగారి గుడి. దానిలో భాగంగా 6 ఎకరాల 8 గుంటలో చిల్లర గుంటల భాగాన్ని ఇప్పుడు 8 గుంటలు ఆ భాగాన్ని ఇప్పుడు చూపిస్తలేదు. దాంట్లో 2016లో లాస్ట్ వరకు చూపించి మళ్ళీ ఇప్పటి వరకు ఆ స్థలం ఎక్కడ కూడా చూపెట్టట్లేదు. కాబట్టి ఈ ప్రజావాణి కార్యక్రమంలో మా సంఘ సభ్యులందరూ అన్ని సంఘాల 7 సంఘాల సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళు వచ్చిన దానికి ఈ ప్రజావాణిలో కార్యక్రమం పాల్గొన్నందుకు ధన్యవాదాలు. అందువరకే ఈ ప్రజావాణిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మా యొక్క అందరి తరఫున నా యొక్క విన్నపం.